హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంటికి శ్రీవల్లిని చిన్నప్పటి నుండి పెంచిన అనాథ శరణాలయం వార్డెన్ హరి వస్తారు. హరిని చూడగానే శ్రీవల్లి బాబాయ్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌశికికి, సుధాకర్కి హరి గారిని పరిచయం చేస్తుంది. మా అనాథ శరణాలయం వార్డెన్ బాబాయ్ నన్ను చిన్నప్పటి నుండి నాన్నలా చూసుకున్నారు అని హ్యాపీగా చెప్తుంది. అమ్మ శ్రీవల్లి, ఇక్కడ నీకు ఎలాంటి లోటు లేదు కదా, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటావని నాకు తెలుసు, కానీ అడగడం నా బాధ్యత కదా అని అంటారు పాపం హరి. ఇంక వెంటనే శ్రీవల్లి, బాబాయ్ మీకు నిజం చెప్తున్నాను, నన్ను వీళ్ళు సొంత అమ్మా నాన్నలాగే చూసుకుంటున్నారు. మా అమ్మ దగ్గరికి వచ్చేశాక నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి వీళ్ళు నన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు అని శ్రీవల్లి పాపం హ్యాపీగా చెప్తుంది. ఇదంతా పైనుండి వింటున్న వైజయంతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా ఖచ్చితంగా ఇతను నా కొంప ముంచడానికే వచ్చిన్నాడు. ఖచ్చితంగా నేను ఇప్పుడు కిందకి వెళ్ళకూడదు, వెళ్తే నన్ను గుర్తుపట్టి ఆ ఫోటో గురించి చెప్పేస్తాడు అని మనసులో అనుకుంటుంది వైజయంతి. ఇంకా నిషిక, యువరాజ్ నార్మల్గా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఆ అనాథ శరణాలయం వార్డెన్ మాత్రం శ్రీవల్లితో, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, సరేమ్మా నేను వెళ్ళొస్తాను అనేలోపు జగదాత్రి, ఒక్క నిమిషం నేను మీతో మాట్లాడాలి అని అంటుంది. ఏంటో చెప్పండి అమ్మా అని అంటారు. మీకు ఆ రోజు శ్రీవల్లి గారి కన్న తల్లి గురించి అడిగాం, కానీ మాకింకా ఆ డౌట్స్ అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు మేము ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటున్నాం. అసలు శ్రీవల్లి కన్న తల్లి గారు నిజంగా వైజయంతి గారేనా అని అడుగుతుంది. వెంటనే జగదాత్రి ఇంకా అలా ఆలోచనలో పడతారనమాట. హరి గారు, ఇదేంటి అంటే నేను ఏం చెప్తానమ్మా, ఆవిడ కన్న తల్లి అని ఆవిడే చెప్పారు కదా, ఆవిడే అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడే కన్నతల్లి అవుతుంది అని అంటారు. అలాంటప్పుడు మీకు ఒక ఫోటో ఇచ్చారని చెప్పారు కదా, మా అత్తయ్య గారు శ్రీవల్లిని మీ అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఒక చిన్న ఫోటో ఇచ్చారని చెప్పారు. ఆ ఫోటో ఏంటో ఒకసారి మాకు చూపిస్తారా అని అడుగుతారు. మేడం, ఆ ఫొటోస్ అనేవి మేము ఎక్కువగా పిల్లలకే ఇచ్చేస్తాం, కాపీ అనేది ఉంచుకోము. కానీ మీరు అడిగారు కదా, సుహాసిని గారి ఫోటో, ఆవిడ ఫోటో మాత్రం ఒక కాపీ మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మేము తీసుకొస్తానని చెప్పి ఇంకా తనకు తెలిసిన ఒక అతనికి కాల్ చేస్తాడు. హలో, నేను ఒకసారి అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ తీసుకురా అని చెప్పి ఇంకా అనాథ శరణాలయంలో ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరి ఫొటోస్ అయితే తీసుకొని వస్తారు. సో అలా తీసుకొని వచ్చేసరికి వైజయంతి, అమ్మో ఇది ఎలా అయినా నేను తప్పించాలా, లేకపోతే వీళ్ళు నా కొంపు ముంచేటట్టున్నారు అని, అబ్బో అమ్మి కౌశికి మీకేదో పని ఉందని చెప్పుండారు కదో, వెళ్ళండి అని అంటుంది. పనేం పిన్ని, ఏం లేదు, ఇవాళ మేము ఖాళీగానే ఉన్నాం అని అంటారు. అయినా ఇప్పుడు శ్రీవల్లి గురించి ఏం కూపీ లాగుతావు అమ్మి, ఏముందని లాగడానికి, ఇప్పుడు ఈ అమ్మి గురించి అంత తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది, అమ్మి నా కూతురని చెప్తున్నాను కదా అని అంటుంది వైజయంతి. ఇంక వెంటనే అలా ఆ అనాథశరణాలయం వార్డెన్ మాత్రం చూస్తూ ఉంటాడనమాట. ఈవిడ అప్పుడు అప్పగిచ్చిన ఆవిడే కదా, అలాంటిది ఈవిడ ఇంకొక ఫోటో ఇచ్చి తనే కన్న తల్లి అని చెప్పమంది, ఇప్పుడేమో ఇంత దబాయించేస్తోంది అంటే అక్కడ ఏదో జరుగుతుంది అని ఆయనకి అర్థమవుతుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా హరి అయితే పిలిచిన ఒక కొరియర్ బాయ్ వస్తారు. సార్, మీరు చెప్పారు కదా, ఇదిగోండమ్మా, ఒకవేళ శ్రీవల్లి గారి కన్న తల్లి వైజయంతి గారు కాకపోతే ఈవిడయ్యే అవకాశం ఉంది అని ఫోటో చూపించగానే ఒక్కసారిగా జగదాత్రి షాక్లో ఉండిపోతుంది. కౌశికి, జగదాత్రి ఏమైంది, ఫోటో చూడగానే ఎందుకలా షాక్ అయిపోయావని అడుగుతారు. వదిన, ఈ ఫోటోలో ఉన్నది అని సుహాసిని ఫోటో చూపిస్తారు. అంటే సుహాసిని కన్న తల్లి శ్రీవల్లికి సుహాసిని కన్న తల్లి అనే విషయం చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు కౌశికి అండ్ సుధాకర్. వెంటనే అలా ఇంకా సుధాకర్ అయితే దగ్గరికి వస్తారు. వచ్చి అలా పాపం శ్రీవల్లి తలపై చేయి వేసి, అమ్మ శ్రీవల్లి, నువ్వు నువ్వు నా నా కూతురివా, నా రక్తం పంచుకొని పుట్టిన కూతురివా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా శ్రీవల్లిని హక్ చేసుకుంటారు సుధాకర్. ఇంకా కౌశికి, అయినా శ్రీవల్లి, నీకు ఇంటికి ఏ సంబంధం ఉందా అనుకున్నాను, నువ్వు ఈ ఇంటికి
ఎలా రీచ్ అయ్యావా అనుకున్నాను. కానీ మన మధ్య ఉన్న సంబంధమే అర్థమవుతుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇకపై నిన్ను ఇంట్లో ఎవ్వరూ బయటికి వెళ్ళిపోమనరు, ఎవ్వరు నిన్ను జడ్జ్ చేయరు. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి మనిషివి కాబట్టి. పిన్ని, మీరు నిజం తెలిసినా ఎందుకని దాచిపెట్టారు? ఎందుకు పిన్ని, ఎందుకు ఇదంతా చేశారు అని అడుగుతారు. అంటే అది అని అంటారు. చెప్పు, నా కూతురి గురించి ఎందుకు నువ్వు నిజం చెప్పలేదు అని అడుగుతాడు. అవును, చెప్పలేదు. చెప్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నా. నేను నిజం చెప్పలేదు. చెప్పినా నువ్వు వీళ్ళని ఎలాగో దూరం పెడతావు, చెప్పకపోయినా దూరం పెడతావు. అలాంటప్పుడు నేను ఎందుకు చెప్పాలి అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతాడనమాట సుధాకర్. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. నేను ఏం చేయలేను కదా. ఒకవేళ ఏమైనా చెయ్యాలనుకున్నా అవ్వదు కదా. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు చెప్పాకే నాకు అనిపిస్తుంది, నేను ఖచ్చితంగా శ్రీవల్లిని ఈ ఇంటి వారసురాలిగా ప్రకటిస్తాను అని అంటారు. ఇంక పాపం కేదార్ ఎంతో హ్యాపీగా చూస్తాడు. అప్పుడే యువరాజ్ వాళ్ళు, ఏం నాన్న, ఎవరు పడితే వాళ్ళని ఎందుకు మీరు ఇంటి వారసులుగా ప్రకటిస్తానంటున్నారు? అయినా తను అమ్మ కూతురే అని చెప్తుంది కదా, సుహాసిని కూతురేంటి? నా మీద ఒట్టేసి మరి అమ్మ అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తుంది. అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నాన్న అని అంటాడు యువరాజ్. చూడు, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు బాగా తెలుసు. ఒకటి, కేదార్ విషయంలో నేను చేసింది తప్పేనని రోజు కుమిలిపోతున్నాను. కానీ ఇకపై అలాంటి తప్పు చేయాలి అనుకోవటం లేదు. రేపే శ్రీవల్లిని, కేదార్ని ఈ ఇంటి వారసుడిగా ప్రకటిస్తాను, అందరికీ నిజాన్ని చెప్తాను అని అంటారు. వెంటనే వైజయంతి, అబ్బోడా, చూసావా చూసావా మీ నాయన ఎట్లా మాట్లాడుతున్నాడో? ఆయన మీ నాన్నకి శ్రీవల్లి, కేదార్లే రక్త సంబంధం, నువ్వు రక్త సంబంధం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈయన చేసిన తప్పులన్నిటికీ నేను శిక్ష వేయాల్సి వచ్చింది. నేను ఇన్ని రోజులు మీ ముందు అవమానాలు, నిందల్ని మోయాల్సి వచ్చింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, వైజయంతిగా చెప్తున్నాను, శ్రీవల్లి నా కన్న కూతురే. ఎందుకంటే నా కన్న కూతురని చెప్తేనే కదా ఆస్తి దానికి వెళ్లకుండా ఉంటుంది అని పక్కా ప్లాన్ వేసుకుంటుంది వైజయంతి. ఇంకా వెంటనే జగదాత్రి, చూడండి అత్తయ్య గారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు చెప్తున్నారో అప్పుడే మీపై మాకు ఇంకా ఇంకా డౌట్ వస్తుంది. ఎందుకని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. చూడమ్మి జగదాత్రి, నువ్వు తెలిసి తెలియక మాట్లాడద్దు. నేను ఎవ్వరి జీవితం నాశనం చేయాలనుకోవటం లేదు. నేను చెప్పేది నిజమని అందరికీ చెప్తున్నా అని అంటారు. సరే, మీరు చెప్పేది నిజమని మేము నమ్మాలి అంటే మీ దగ్గర ఇంకేదైనా ప్రూఫ్ ఉందా? తను మీ కన్న కూతురే అని చెప్పడానికి ఇంకేదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది జగదాత్రి. ఇంక కౌశికి, అవును, జగదాత్రి చెప్పింది కరెక్టే, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా పిన్ని? ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఏమీ లేదు అని అంటుంది వైజయంతి. అయితే మనం ఒక పని చేద్దాం అని అంటుంది జగదాత్రి. ఏంటది అని అడుగుతారు. శ్రీవల్లికి, కేదార్కి, అలాగే వైజయంతి అత్తయ్యకి మనం డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. వైజయంతి అత్తయ్యకి, శ్రీవల్లికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అప్పుడు తన బిడ్డో కాదో, నిజంగా తన కన్న కూతురో కాదో అర్థమైపోతుంది కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది వైజయంతి. అమ్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నీ మాటలు నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఏమన్నానని అదంతా చెప్తున్నావు? నా కూతురని చెప్తున్నాను కదా, నమ్మండి అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడుతుంది వైజయంతి. అయినా మీరు ఎందుకని కంగారు పడుతున్నారు అత్తయ్య గారు? మేము చెప్పిన దానిలో తప్పేముంది? నిజంగా తను మీ కన్న కూతురే అయితే మీరు హ్యాపీగా మేము చెప్పింది వినండి, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోండి అని అంటుంది జగదాత్రి. సుధాకర్, చూడమ్మా, తందంతా అవసరం లేదు. ఇప్పుడే నేను ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపిస్తున్నాను. వైజయంతికి, శ్రీవల్లికి డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు శ్రీవల్లికి నేను వారసురాలుగా ప్రకటిస్తాను అని గట్టిగా చెప్తారు. ఇంక వెంటనే అలా ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి శ్రీవల్లి, వైజయంతి, సుధాకర్ డిఎన్ఏ శాంపిల్స్ని కూడా తీసుకుంటారు. సో అలా పాపం కేదార్ చూస్తూ ఉంటే, కేదార్ శాంపిల్స్ కూడా తీసుకోండి అని అంటారు. బో అని అంటుంది. ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు. ఇది నా ఇష్టం, నా స్వతంత్రం.
నువ్వు శ్రీవల్లి విషయంలో ఇంత కఠినంగా ఉంటున్నావంటే ఎవరి విషయంలో అయినా ఎంత కఠినంగా ఉంటావో నేను అర్థం చేసుకోగలను. నీలాంటి వాళ్ళకి ఇలానే జరగాలి అని ఇంక వెంటనే అలా కేదార్ శాంపిల్స్ కూడా తీసుకుంటారు. సో వాటిని ల్యాబ్కి అయితే పంపిస్తారు. యువరాజ్, అమ్మ నువ్వు చెప్పేది నిజం కదా, నా మీద ఒట్టేసావు కదా, అయినా ఎందుకని ఇంతలా కంగారు పడుతున్నావు? నువ్వేం కంగారు పడద్దు అని అంటారు. నీకేం తెలుసురా నా బాధ, అయినా ఆ అమ్మిని ఎలా అయినా నా కూతురు కాదని ఎలా నిరూపించుకోవాలో అర్థం కావట్లేదు అని ఆలోచనలో పడుతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అసలు ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, యామిని వాళ్ళని బెదిరించింది ఎవరు అని తెలుసుకోవడానికి యామిని ఇంటికి వెళ్ళాలి అని జేడీకేడీ యామిని ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి మేడం యామిని ఉందా అని వాళ్ళ అత్తయ్యనే అడుగుతుంది జేడీ. లేదమ్మా, యామిని కోచింగ్ సెంటర్లో ఉంటుంది కదా, అయినా నిన్న రాత్రి కాల్ చేస్తే అమ్మా నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పింది, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు అని అంటారు. ఏంటి, దామిని ఎక్కడుందో తెలియటం లేదా? ఓ మై గాడ్ అని చెప్పి యామిని కోసం ఇంకా అలా వెతకడం స్టార్ట్ చేస్తారనమాట జగదాత్రి అలియాస్ జేడీ అండ్ కేడీ. అయినా ఇదంతా ఖచ్చితంగా వాళ్ళ పని అయ్యుంటుంది, ఎందుకంటే ఎవరో కావాలనే కిడ్నాప్ చేశారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలని ఇదంతా చేశారు. వాళ్ళెవరో మనం పట్టుకోవాలి కేడీ. మనకి యామిని హెల్ప్ చేస్తుంది అని తెలుసుకొని, తను దొరికిపోయిందని తెలుసుకొని యామినిని కిడ్నాప్ చేశారు కాబట్టి యామినిని మనం త్వరగా కాపాడుకోవాలి అని జేడీకేడీ ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరి ఇంకా అలా నిన్న అసలు ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి వరకు వెళ్ళాయి, ఎక్కడెక్కడ వరకు అవి ట్రేస్ అవుట్ అయ్యాయి, ఎక్కడ బ్లాక్ అయింది అనే విషయాలన్నీ ఇంకా రమ్యకైతే కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఇంకా రమ్య అలా వెంటనే కాల్ డీటెయిల్స్ అన్నీ ట్రేస్ చేస్తుంది. మేడం, యామిని నిన్న నైట్ 11 o'clockకి మిస్ అయింది మేడం, తన సిగ్నల్స్ అనేవి అందటం లేదు, అప్పటి నుండే అంటే అప్పుడే తను ఎక్కడికో వెళ్ళుంటుంది మేడం అని అంటారు. ఇంకా వెంటనే అలా జేడీకేడీ ఇద్దరు బయటకు వస్తారనమాట. వచ్చి చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే యామిని చాలా తెలివైంది దాత్రి, ఖచ్చితంగా తను మనకి ఏదో ఒక క్లూ వదులుతుంది అని అంటాడు కేదార్. అవునండి, నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది అని అలా ఇంకా కిందకి చూస్తుంది జేడీ. ఇక్కడికి దగ్గరలో పాతపడిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ అలా ఇంకా బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. కరెక్ట్గా అప్పుడే ఇంకా తన చేతికి ఉన్న బ్యాంగిల్స్ని కావాలనే తను ఇలా కింద వేయడంతో పర్ల్స్ అన్నీ ఇంకా పర్ల్స్ అయితే దారి చూపిస్తూ ఉంటాయి జేడీకేడీకి. సో వెంటనే ఆ పర్ల్స్ ద్వారా మొత్తం వెళ్ళి చూస్తారనమాట. చూసి వెతికేసరికి అక్కడ ఇంకొక ఆపోజిట్ లీడర్ ఒకడు ఉంటాడు. వాడి పేరు మైకల్. మీనన్కి ఆపోజిట్ మైకల్ ఇదంతా చేపిస్తూ ఉన్నాడని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడీ. వెంటనే వాడిని సింహంలా పట్టుకొని వేటాడి మరీ అరెస్ట్ చేస్తారు జేడీకేడీ. హే జేడీ, నేను అంతమైపోయాను అనుకుంటున్నావేమో, కానీ నా వెనకాల ఇంకా చాలా చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు లోపలేసే దమ్ముందా అని అంటారు. రేయ్, నేను ఈ స్టేటే కాదు ఈ కంట్రీలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నేను భయపడను. ఆ విషయాన్ని జేడీ సర్వీస్లో ఉన్న ఏ ఒక్కరినైనా అడుగు, వాళ్ళు చెప్తారు. ముందు అమాయకులైన అమ్మాయిల్ని ఇరికించి మేనేజ్మెంట్తో మాట్లాడి ఇంత చేస్తున్న నీకు ఖచ్చితంగా తగిన శిక్ష పడాలి అని ఇంకా వెంటనే అలా వాడిని కాలర్ పట్టుకొని తీసుకువెళ్తారు. అండ్ ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ దగ్గరికి కూడా వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకొని అమ్మాయిల ఫోన్ నెంబర్ ఇచ్చి అమ్మాయిల ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేయించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ఇంకా కాలేజ్ ప్రిన్సిపల్ని కూడా అరెస్ట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా నిషిక యువరాజ్ దగ్గరికి వచ్చి, యువరాజ్, ఈ ఛాలెంజ్లో అత్తయ్య గారే ఓడిపోరు కదా అని అంటారు. లేదు, అయినా తను నా చెల్లెలే, ఖచ్చితంగా తను అమ్మ కన్న కూతురే, అందుకే అంత ప్రేమగా మాట్లాడుతుంది, నా మాటలు విను, నువ్వేం పట్టించుకోవద్దు అని ఇంకా డిఎన్ఏ విషయాన్ని లైట్ తీసుకుంటాడు యువరాజ్. ఇంకా అలా వైజయంతికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేక వెంటనే అలా ఇంకా తడబడుతూ ఉంటే 2 days తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. డిఎన్ఏ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా సుధాకర్ అండ్ శ్రీవల్లి, కేదార్ ముగ్గురి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. ఇంకా వైజయంతిదే మ్యాచ్ అవ్వదు.
ఒక్కసారిగా రిపోర్ట్ని చూసి సుధాకర్ అలా ఇంకా షాక్లో ఉంటారు. చూసావా చూసావా, ఇదే ఇదే సాక్ష్యం. కాబట్టి రేపే నేను శ్రీవల్లిని కేదార్ని వారసులుగా ప్రకటిస్తాను, ఖచ్చితంగా ప్రకటిస్తాను అని ఇంకా అలా చెప్పడంతో షాక్లో ఉండిపోతారు వైజయంతి. ఇంకా అలా మార్నింగ్ అవ్వగానే చక్కగా పెద్ద ఫంక్షన్లా ఏర్పాటు చేసి నా కొడుకు వజ్రపాటి కేదార్, వజ్రపాటి శ్రీవల్లి అని అందరికీ అనౌన్స్ చేస్తారు సుధాకర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.